S-4 తో భారత్ అద్భుతం సృష్టించింది. స్వదేశీ టెక్నాలజీకి తోడుగా విదేశీ టెక్నాలజీ తోడైతే శత్రువును ఎలా ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. మొన్నటి పాక్తో యుద్ధంలో అంతా చూశారు. ముఖ్యంగా S-400 వ్యవస్థ పనితీరు ఇక్కడ హైలైట్ గా నిలిచింది. పాకిస్తాన్ పంపిన డ్రోన్లని, క్షిపణుల్ని గాల్లోనే పేల్చేసి మన దేశ సత్తా చాటింది. శత్రు దేశ క్షిపణుల్ని పేల్చటమే కాదు, ప్రతి దాడితో చుక్కలు చూపించింది. ఇప్పుడు S-400 కి అప్గ్రేడ్ వర్షన్ గా S-500 ని తీసుకొచ్చేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. అన్నీ కుదిరి ఇది మన సైన్యంలో చేరితే ప్రత్యర్థి దేశాలు మనపై దాడి అంటేనే దడుచుకుంటాయి. భారత గగనతల రక్షణ వ్యవస్థకు S-400 సిస్టమ్ కీలకంగా మారింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు మొదలు అనేక గగనతల దాడుల్ని S-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్పై ఎన్నిసార్లు దాడికి ప్రయత్నించినా దాయాది దారుణంగా విఫలమైంది. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని ఇంటర్సెప్ట్ చేసి నింగిలోనే కూల్చేసింది. S-400 వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కోసం పలు దేశాలు రష్యాని సంప్రదిస్తున్నాయి. ఇదిలా ఉంటే S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ అవుతుంది. S-400 అనేది రష్యా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని 2007లో మొదటిసారిగా రష్యా సైన్యంలో చేర్చారు. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం నుంచి విమానం, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని వంటి వైమానిక ముప్పుల్ని గుర్తించి కూల్ చేయగలదు. భారత్ ఈ వ్యవస్థకు సుదర్శన్ చక్ర అని పేరు పెట్టింది. రష్యాతో భారత్ $5.43 బిలియన్ 5 S-400 రెజిమెంట్స్ ని కొనుగోలు చేయడానికి 2018 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. 3 రెజిమెంట్లు భారత్ కి డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో 2 వచ్చే అవకాశం ఉంది. రష్యా S-500 ని భారత్ తో కలిసి సంయుక్తంగా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ తో కలిసి S-500 ని సంయుక్తంగా తయారు చేయాలని పుతిన్ మరోసారి ప్రతిపాదించారు. ఇక S-500 అనేది S-400 కన్నా అధునాతన క్షిపణి వ్యవస్థ. ఇది హైపర్సోనిక్ మిసైల్స్, లో ఆర్బిట్ శాటిలైట్స్ ని కూడా తిప్పికొట్టగలదు. S-400 అనేది 400 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే శత్రువుల క్షిపణుల్ని కూల్చేయగలదు. కానీ S-500 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ లో శత్రు దాడుల్ని తిప్పికొట్టగలదు. దీనిలో ఉండే అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే రాడార్ ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో నుంచే టార్గెట్లను గుర్తించగలదు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వాయు రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారత్ చేరుతుంది. అయితే ఇప్పటికే ఆర్డర్ చేసిన S-400 సప్లై అయ్యాక కొంటారా, లేక ఇంకా సప్లై జరగని S-400 స్థానంలోనే S-500 తీసుకుంటారా అనేది మిలిటరీ రహస్యం. అంతేకాకుండా రష్యా S-550 కూడా డెవలప్ చేసింది. అదే గనుక ఇండియా కొనుగోలు చేస్తే దానికి మన ఆకాశ మిసైల్ సిస్టమ్ కూడా తోడైతే మన గగనతలం సేఫ్. పాకిస్తాన్ కాదు కదా, వాడి తాత పోరాటానికి వచ్చిన ఢోకా ఉండదు.